హాయ్ అందరికీ ఇందాలే ఒక వీడియో పెట్టిన కేజీఎఫ్ సినిమాని త్రిబుల్ మూవీని మన పుష్ప 2 బ్రేక్ చేసింది అని. కానీ చాలామంది నమ్మట్లేదు అనమాట. చాలామంది ఫైర్ అవుతున్నారు, చాలామంది చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్లు చేయాల్సింది, ఫైర్ అవ్వాల్సింది అయితే ఏం లేదు. ప్రూఫ్స్తో మాట్లాడతా. నిజంగా పుష్ప సినిమా మన త్రిబుల్ మూవీని కేజీఎఫ్ సినిమాని దాటిందా లేదా, బాహుబలి రికార్డ్స్ డేంజర్లో ఉన్నాయా లేదా, మరి దంగల్ని కూడా బ్రేక్ చేస్తుందా, నెక్స్ట్ ఏ రికార్డ్ని పుష్ప నెలకొలబోతుంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడతా. దానికంటే ముందు అసలు ఇది ముడి పడట్లేదు అనమాట. చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఇవాళ మార్నింగే చూసిన నేను రేవతి కొడుకు మరియు రేవతి అల్లు అర్జున్ గారిని చూడడానికి సంధ్య థియేటర్కి వెళ్ళారు. రేవతి గారు చనిపోయారు. ఆయన కొడుకు కూడా తొక్కిసలాటలో ఇప్పటికి కూడా వెంటిలేటర్లు, ఇప్పటికీ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యి 9 రోజులు అవుతుంది. చావుకి బతుకు మధ్య పోరాడుతుందన్నమాట. నిజంగా ఆ అబ్బాయి ఎవరు? స్వయాన అల్లు అర్జున్ అభిమాని. అల్లు అర్జున్ అభిమానే కాదా? రేవతి గారు కూడా అల్లు అర్జున్ అభిమానే. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అల్లు అర్జున్ గారికి అభిమానమే. వాళ్ళ ఫ్యామిలీకి మన అల్లు అర్జున్ అయితే డబ్బు ఇచ్చిండు. నేను కాదంటలా, నేను దీన్ని 100% చెప్తున్నా. కానీ వాళ్ళు కోరుకునేది డబ్బు కాదు, వాళ్ళు కోరుకునే 100% డబ్బు కాదు. మొన్నే రేవతి హస్బెండ్ మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం చాలా చాలా రాంగ్. అది చాలా చాలా రాంగ్ డెసిషన్. అది దయచేసి అలా చేయొద్దు. నేను కావాలంటే నా కంప్లైంట్ నేను వెనక్కి తీసేసుకుంటా. చూసారా, భార్య చనిపోయింది, కొడుకు చూసుకున్నట్లయితే చావు బతుకుల మధ్య పోరాడుతుంటూ, తన కూతురు చూసుకున్నట్లయితే పాపం ఎంత ఇదిగా మాట్లాడుతుందంటే ఏడుపు వచ్చేసింది నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత. ఇలా మాట్లాడుతుంది. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, వాళ్ళకి కావాల్సింది తోడు. ఆ తోడు అల్లు అర్జున్ ఎందుకు ఇవ్వలేకపోతుండ అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. ఒక్కరోజు అరెస్ట్ అయినా నువ్వు, నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఒక్కరోజు అంటే ఒక్కరోజు అరెస్ట్ అయ్యావు, ఒక రోజు కూడా కాదు, ఒక 7 గంటలు నువ్వు అరెస్ట్ అయ్యావు. నువ్వు అరెస్ట్ కాగానే నీ కొడుకు నీ మీద మనాది పెట్టుకుంటూ, నీ కూతురు నీ మీద మనాది పడ్డారు, నీ భార్య కూడా నువ్వు లేకపోతే ఇదే నువ్వు రాంగ్లో వాటేసుకోవడం, నిజంగా అవన్నీ కూడా అన్న నీదే కదన్న, వాళ్ళతో కూడా ఫ్యామిలీ కదన్న. ఒకసారి హార్ట్ మీద ఆలోచించు, చేసుకొని ఆలోచించు. నువ్వు ఇక్కడ పుష్ప కోసం నువ్వు 1000 కోట్లు కొట్టినా, 2000 కోట్లు కొట్టినా మాకేం రాదు, మాకు రూపాయి కూడా రాదు. కానీ మేము కాలర్ ఎగరేస్తాం. ఎందుకు ఎగరేస్తాం? మా బాయ్ కొట్టిండ్రా బాయ్ అని చెప్పి. కానీ నువ్వు మమ్మల్ని పట్టించుకోపోతే అట్టన్నా, అక్కడ చావు బతుకుల మధ్య నీ అభిమాని పోరాడుతుంటే కనీసం ఆయన చూడడానికి కూడా తీరికలేదన్నా నీకు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా. అభిమానులు అందరూ అసలు అల్లు అర్జున్ చూడడానికి క్యూ కడుతున్నారు. ఏం చేసి వచ్చిండని చెప్పి నాకే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఓకే, కలవాలి, కలవద్దు అంటలా. ఆ పిల్లగాన్ని పట్టించుకోవట్లేదేంది, ఎవడు పట్టించుకోవట్లేదేంది? చావు బతుకుల మధ్య పోరాడుతుండవు. అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అంట. ఒకసారి వెళ్ళి చేతిలో చేసి నేనున్నా అని ఒక మాట అంటే ఎంత గొప్పగా ఉంటుందన్న. అది వదిలిపెట్టి వీళ్ళని కలవచ్చే పంచాయతీ నువ్వు పెట్టుకున్నావు చూసావు. నాకు అర్థం కావట్లే నీ వ్యవహారం ఏందో. దయచేసి ఒక అభిమానిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అభిమాని తరపున వెళ్ళన్నా, ఆ పిల్లగాన్ని కలవన్నా. ప్లీజ్ 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 దయచేసి వెళ్ళు, ఆ పిల్లగాన్ని కలు. నీ మీద వచ్చేటటువంటి విమర్శలన్నీ కూడా తిప్పుకొడతాం అనుకుంటున్నా. వీళ్ళని ఎప్పుడేం కావచ్చు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు వస్తూనే ఉంటారు నీ దగ్గరికి. ఏం పని ఉంది? వద్దు, వాళ్ళ గురించి నాకు మండిపోతుంది. ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళ సంగతి వదిలేయి. వాళ్ళు వస్తూనే ఉంటారు, నువ్వు తర్వాత 80 కలవచ్చు. వాళ్ళు ఎవరిని వదిలే. ఇప్పుడు వచ్చే సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక ఎందుకు వస్తున్నారో నీ దగ్గరికి నాకైతే తెలియదులే. కానీ ముందైతే నీ అభిమానం ఇంపార్టెంట్. నువ్వు ఇవాళ 1290 కోట్లు కొట్టినా, రేపు 1300 కోట్లు కొట్టినా, రేపు 2000 కోట్లు కొట్టినా ఎవరికి కావాలన్నా? నువ్వు మాకున్నావు అనేది. ప్రభాస్ చూసుకున్నట్లయితే క్యాన్సర్ పేషెంట్ని కలవలేదా? పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే శ్రీజ అనేటటువంటి అమ్మాయి క్యాన్సర్తో పోరాడుతుంటే మేకే విష్ ద్వారా వచ్చి కలవలేదా? ఎన్టీఆర్ అన్న కలవలేదా? తమిళ్ సూర్యాబాయ్ తన ఫ్లెక్సీలు కడుతూ యాక్సిడెంట్ అయితే షాక్ కొట్టి చచ్చిపోతే వాళ్ళకి వీడియో కాల్ చేసిండు, డైరెక్ట్గా తీరుగా చూసుకొని వాళ్ళు కలిసిండు, వాళ్ళకి డబ్బులు కూడా అంత చేసిండు. అది కావాల్సింది హీరో అంటే. అలా చేయకుండా ఏందన్నా నువ్వు? నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఈ విషయంలో అయితే నేను నిన్ను డిఫెండ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ప్రాణం అది. పాపం ఆ తల్లి చచ్చిపోయిందని కూడా ఆ కొడుకు తెలీదు, తిరిగి రాడు అన్న విషయం కూడా ఆ కొడుకు తెలీదు, నిన్ను అరెస్ట్ చేశారన్న విషయం కూడా ఆ పోరాడుతున్నోడికి తెలీదు. సో చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలి. కనీసం బతికున్న వాళ్ళ గురించి అని ఆలోచించి వెళ్ళు కలుస్తావు ఈ వీడియో తర్వాత అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మాట్లాడింది ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, డిస్లైక్ కొట్టేయండి. నా వీడియో రావద్దని కూడా మీరు చెప్పండి. నేనైతే క్లియర్గా చెప్తున్నా. నేనైతే మనసులో నుండి వచ్చేటటువంటి బాధ అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఆడు అభిమానే, మనం అభిమానమే. అభిమానుల తరపున అయితే నేను మాట్లాడతా. ఈ సెలబ్రిటీస్ తరపున ఎవరి తరపున అయితే నేను మాట్లాడను. సో ఇక కంటెంట్లోకి వచ్చేద్దాం అనమాట. సో కొద్దిగా బాధ అనిపిస్తుంది ఈ కంటెంట్ మాట్లాడడం కూడా. కానీ మరి మెయిన్ కంటెంట్ ఇదే కదా, ఇది మాట్లాడబోతే అట్ట. దీన్ని చూసేగా మీరు వచ్చింది. సో త్రిబుల్ మూవీ ఏదైతే ఉందో 1236 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయం ఎవడు చెబుతుండు? నేను చెప్పట్లా, గూగులే చెబుతుంది. గూగుల్కి ఎవడు చెప్పిండు? మూవీ టీం చెప్పింది. ఇవాళ మీరు పుష్ప సినిమా ఏదైతే ఉందో 1296 కోట్ల పోస్టర్ ఇవాళ రిలీజ్ చేసింది. ఇవాళ రిలీజ్ చేయగానే ఈ అమ్మ ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారా, ఈ అమ్మ ఫేక్ వేసుకుంటున్నారా, ఏం పని లేదురా అది ఇది అంటున్నారు. ఎలా చదువుతున్నారు మీరు ఫేక్ అని? గూగుల్కి ఎవరు చెప్పారు? మూవీ టీం తెలియజేయడమే.
మూవీ టీము దానికి తెలియజేయడం వల్ల ఈ రేంజ్లో కలెక్షన్స్ అయితే రావడం జరిగింది అని చెప్పి గూగుల్ మనకు చెబుతుంది. సో ఇక్కడ కూడా అదే అనమాట, పుష్ప సినిమా ఫేక్ కలెక్షన్స్ చేసుకుందంటే మిగతా సినిమాలన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్ చేసుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. సో RRR మూవీ లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే 1236 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇవాళ పుష్ప సినిమా ఎంత వసూలు చేసింది జస్ట్ 10 రోజుల్లో 1296, అంటే 13 వేసుకోండి, 1300 కోట్లు RRRని లేపేసిందా లేదా? ఆ తర్వాత కల్కి సినిమా ఇది 1200 కోట్లు వసూలు చేసిందని చెప్పి మూవీ టీమ్ అఫీషియల్గా పోస్టర్ వదిలింది. 1100 పోస్టర్ నాకు కానొచ్చింది, 1200 పోస్టర్ అయితే కానాలా. సో దాన్ని కూడా దాటేసిందే లేదా? ఆ తర్వాత KGF 2 అన్నవాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు అనమాట, టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి. మరి అప్పుడు కూడా ఇదే పంచాయతీ ఏందిరా బాబు, సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి టికెట్ రేట్లు తగ్గించి కూడా వారం అవుతుంది. ఒకసారి ఇలా చూసుకోండి, టికెట్ రేట్ చాలా తగ్గించారు. ఇప్పుడు ఫ్యామిలీ ఐటమ్స్ కూడా బాగా ఎగబడుతున్నారు. ఒకసారి బుక్ మై షోను, టికెట్స్లోనో, పేటీఎం యాప్ అని చూస్తే మీకు అర్థమైతే. సో KGF 2 చూసుకున్నట్లయితే 1208 కోట్లు వసూలు చేసింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. మన పుష్ప సినిమా దాన్ని కూడా బ్రేక్ చేసింది అనమాట. సో ఒక్క దెబ్బకి 3 పెట్టలు వేసిపోయినట్టు ఒకే దెబ్బకి కల్కిని లేపేసింది, అట్ ద సేమ్ టైం KGF 2ని లేపేసింది, RRR మూవీని లేపేసింది. ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు డేంజర్లో ఉన్నటువంటి రికార్డ్ ఏందో తెలుసా? బాహుబలి 2 చూసుకున్నట్లయితే 1810 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఓహమ్మో, ఇంకేమన్నా ఉందా? ఇవాళకే 1300 కోట్లు వసూలు చేసిందంటే కొద్దిగా ఆలోచించి, కొద్దిగా అడిగేసి, కొద్దిగా లాంగ్ రన్లో వెళ్ళిపోయిందంటే బాహుబలి కూడా లేపేస్తుందేమని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నేనే మొన్న ఛాలెంజ్ చేసిన అనమాట. ఏ విధమైనటువంటి ఛాలెంజ్? బాహుబలిని లేపేయాలి అని అంటే మళ్ళీ రాజమౌళి గారే రావాలి, మళ్ళీ ప్రభాసే రావాలి అనుకున్నా. సారీ ఫర్ దట్. వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం వల్ల కంటెంట్తో వస్తే సరిపోతుందని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసేసారనమాట. మళ్ళీ ట్రోల్ చేయమాకండి, ఆ వీడియోని పట్టుకొచ్చి అప్పుడు ఆ విధంగా అన్న ఒకప్పుడు చెప్పి ట్రోల్ చేయమాకండి. నేను అనుకున్నారా బాయ్, కానీ ఈ రేంజ్లో ఇది ఓచుకోతకు వస్తుందని చెప్పి నాకైతే తెలియదు అనమాట. అండ్ బాహుబలి 2 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా డేంజర్లో ఉన్నాయి. ఇది 1810 కోట్లు. ఆ తర్వాత దంగల్ సినిమా 2024 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇది కూడా డేంజర్లో ఉన్నట్టే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈరోజే మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళడం జరిగింది అనమాట. మీకు తెలియదులే కానీ డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి, జనసేన అంటే కోసుకుంటారు అనమాట. అది ఇన్ని రోజులు వల్ల సినిమాని నేను చెప్పిన అరే బాగుందిరా అని, కానీ వాడి నేను మంచి ఫ్రెండ్స్. అండ్ అరే చూడరా అని చెప్పి వాడు సజెస్ట్ చేస్తే హై అమ్మ నేను చూడను అని చెప్పి నెగ్లెక్ట్ చేసిన అనమాట. నేను తప్పనిసరి పరిస్థితిలో వాడు ఫ్రెండ్స్తోనో ఇక్కడ వెళ్ళిందంట. వెళ్ళొచ్చి మామ సినిమా అదిరిపోయిందిరా అంటాడు. అది హేటర్స్ కూడా నచ్చుతుంది సినిమా, దీంట్లో అయితే డౌటే లేదు. ప్రతి హేటర్ కూడా సలాం కొట్టేలా మన బన్నీ అన్న అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాడు చెప్తాడు ఒక్కొక్క సీను. అసలు ఆ జాతర సీక్వెన్స్ ఏంద్రా, ఏదో ఒంట్లోకి అమ్మోరు తల్లి బూడినట్టు చేసిండు. ఆ క్లైమాక్స్ ఫైట్ ఏంద్రా, సుకుమార్ గారేనా డైరెక్టర్? ఎవరు దిగలరా ఇలాంటి సీక్వెన్స్? అండ్ ఒకడు కత్తితో దింపుకునేది అయితే బోయపాటి సినిమాలో కూడా మనం ఇంత మాస్ చూడడం కదరా అని చెప్పి వాడు మాట్లాడుతుంటే నాకు మళ్ళీ ఇంకో షో వేయాలరా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఇది ఒక మాస్టర్ పీస్ అనమాట. రిలీజ్ అయింది, కొన్ని రోజులు నెగిటివ్ స్ప్రెడ్ అయింది, కొన్ని రోజులు మిక్స్డ్ స్ప్రెడ్ అయింది, కొన్ని రోజులు హిట్ టాక్ స్ప్రెడ్ అయింది. ఏది ఏమైనప్పటికీ నాతో కరెక్ట్గా వెళ్తుంది అనమాట సినిమా. దానివల్ల బేభత్సమైనటువంటి కలెక్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇది పుష్ప 2 కలెక్ట్ చేసిన దాని గురించి చెయ్యి బ్రో వీడియో. మరి RRR మూవీని లేపేసింది అంటున్నావు, KGFని లేపేసింది అంటున్నావు, బాహుబలిని లేపేస్తుంది అంటున్నావు, దంగల్ని లేపేస్తుంది అంటున్నావు. ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి కింద కామెంట్ చేశారు. అందుకే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కలెక్షన్స్ రిపోర్ట్ గురించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే. అండ్ ఫైనల్లీ మళ్ళీ చెప్తున్నా, వెళ్ళు అల్లు అర్జున్ అన్న వీళ్ళని ఎప్పుడైనా కలవచ్చు. ఈ అఖిల్ని, ఈ నాగ చైతన్యాన్ని, మంచు విష్ణుని, మంచు మోహన్ బాబు గారిని వీళ్ళని ఎప్పుడైనా కలవచ్చు. వీళ్ళు మ్యాటర్ కాదు, నీకు నీ అభిమానులు మ్యాటర్. నీ అభిమానులు ఏంటైతే నీకు అన్ని కలెక్షన్స్ రావు. అఖిల్ చూస్తేనో, నాగ చైతన్య చూస్తేనే నీకు ఆ కలెక్షన్స్ రాలా, మోహన్ బాబు చూస్తేనో, మంచు విష్ణు చూస్తేనే నీకు ఆ కలెక్షన్ రాలా. నీ అభిమానులు చూడటం వల్ల ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయని చెప్పి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఏ హీరో అయినా సరే అభిమానిని ప్రేమిస్తేనే నేను ఆ హీరోని లవ్ చేస్తా. ఏ అభిమాని వాళ్ళు లెక్క చేయట్లేదంటే నాకు ఎంత పెద్ద హీరో అయినా సరే జుజుబి అని చెప్పి నేనైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్. చాలా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.